జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. ఇజ్రాయెల్ అభిమానులందరికీ కూడా మిమ్మల్ని సంతోషపరిచేదానికి మరొక మహాద్భుతమైన న్యూస్ అయితే మరొకటి తెచ్చిన మీరందరూ కూడా సంతోషంగా ఉండండి. నాకు కావాల్సింది కూడా అదే. ప్రస్తుతం ఈ ఇజ్రాయెల్ హెజ్బుల్లా తీవ్రవాదుల మధ్య ఈ యుద్ధం ఏంటంటే పతాక స్థాయికి చేరుకున్న సంగతి మనకు అందరికీ కూడా తెలిసిందే. ఇక్కడ యుద్ధం అనే కంటే ఇజ్రాయెల్ చేస్తున్న దాడులు అనొచ్చు అనమాట. నాకు ఈ మాట ఏంటంటే నాకు డైలాగ్ గుర్తొచ్చింది. ఆ టెంపర్ సినిమా ఉంటుంది, ఎవరిది, జూనియర్ ఎన్టీఆర్ది. ఇద్దరు కొట్టుకుంటే యుద్ధము, ఒకరు చేసే దండయాత్ర, అదేందో నేను ఇది దయాగాడి చేసే దండయాత్ర అని చెప్పి ఆయన చెప్తాడు. అట్టగా ఈ ఇజ్రాయెల్ వచ్చేసి ఈ పాలస్తీనా, లెబనాను, యెమెను వాటి మీద అయితే దండయాత్ర చేస్తుంది. కానీ ఊరికైతే చేయడంలే. వాళ్ళు రెచ్చగొట్టిన దానికి ప్రతిఫలం ఇప్పుడు ఏంటంటే వాళ్ళు అనుభవిస్తున్నారు. మాది మామూలుగా అయితే కాదు, అది మీకు అందరికి కూడా తెలుసు. ఒక విషయం ఏంటంటే హెజ్బుల్లా అనేది ఒక తీవ్రవాద సంస్థ. కానీ ఇజ్రాయెల్ ఈ భూ ప్రపంచంలోనే టెక్నాలజీ రంగంలో రారాజు. మనం అందరం కూడా గుర్తుంచుకోవాల్సిన మరొక విషయం ఏంటంటే ఈ హెజ్బుల్లా తీవ్రవాదులు కానీ లేదా హమాస్ తీవ్రవాదులు కానీ సొరంగాల్లో దాక్కొని, లేకపోతే ప్రజల మధ్య నుంచి లేదా హాస్పిటల్లో అట్టడుగును దాక్కొని ఈ పిల్లోళ్లను, మహిళలను వాళ్ళందరినీ అడ్డం పెట్టుకొని నపుంసకుల మాదిరిగా ఇజ్రాయెల్ మీద దాడులు చేస్తూ ఉన్నారు. అదే ఇజ్రాయెల్కి ఎదురుగా వచ్చి యుద్ధం చేసే ధైర్యం వాళ్ళలో ఏ ఒక్కరికి కూడా లేదు. ఒకవేళ ఆ తీవ్రవాదులు కన్నా ఇజ్రాయెల్కి ఎదురుగా పోయి తలపడి యుద్ధానికి కానీ సిద్ధమైతే ఒకటే ఒక గంట తీవ్రవాదులందరినీ కూడా ఇజ్రాయెల్ అయితే మటాష్ చేసి దొబ్బుతుంది. ఊరికైతే కాదు, అది మ్యాటర్ అయితే. ఇంకా అసలు విషయానికి వద్దాం. హసన్ నస్రల్లా ఇతను ఒక లెబనీస్ రాజకీయ నాయకుడు, రాడికల్ తీవ్రవాద సంస్థ అయినటువంటి హెజ్బుల్లా యొక్క సెక్రటరీ జనరల్. వీడు ఇజ్రాయెల్ని అంతమొందించడానికి గత 32 సంవత్సరాల నుంచి విశ్వ ప్రయత్నం చేస్తానే ఉన్నాడు. ఏదో అది అంటారు చూడు, పెద్దోళ్ళు అలు పెరగని పోరాటం చేస్తానే ఉన్నాడు. ఇజ్రాయెల్ మీద ఈ హసన్ నస్రల్లా ఇప్పటి వరకు దాదాపుగా 1500 దాడులు చేయించాడు. చూసారా? అయితే నిజానికి ఇజ్రాయెల్ మొన్నటి వరకు వీడిని పెద్దగా సీరియస్గా తీసుకోవాలా. వీడిని ఒక పిచ్చి కుక్క మాదిరి ఇజ్రాయెల్ అభివర్ణిస్తూ వస్తామనేది. కానీ ఎప్పుడైతే ఈ హెజ్బుల్లా తీవ్రవాద సంస్థ ఇజ్రాయెల్ మీద ఈ బాలిస్టిక్ మిసైల్స్ను ఉపయోగించి వాళ్ళ మీద ప్రయోగించిందో, ఇక అప్పటి నుంచి ఇజ్రాయెల్ ఈ హెజ్బుల్లా చీఫ్ అయినటువంటి హసన్ నస్రల్లా మీద దృష్టి పెట్టింది. అందుకే ఆపరేషన్ న్యూ ఆర్డర్ను ప్రారంభించి వీడినైతే అంతమొందించింది. ఇక హెజ్బుల్లా చీఫ్ అయినటువంటి హసన్ నస్రల్లా మరణించడంతో వెంటనే ఈ హెజ్బుల్లా చీఫ్గా నబీల్ కౌక్ను హెజ్బుల్లా తీవ్రవాద సంస్థకు చీఫ్గా ఈ హెజ్బుల్లా తీవ్రవాద సంస్థ ప్రకటించాలనుకునిందంట. అర్థమవుతుంది మీకు? ఇక్కడ ట్విస్ట్ చూడండి. ముందే ఈ విషయాన్ని ఇజ్రాయెల్ అయితే పసిగట్టేసింది. అంతే, హసన్ నస్రల్లా చనిపోయి 20 గంటలు కాకముందే ఈ కొత్త హెజ్బుల్లా చీఫ్, అంటే కాబోయే హెజ్బుల్లా చీఫ్ అనమాట, ఎవరు, ఈ నబీల్ కౌక్ను కూడా ఇజ్రాయెల్ బలగాలైతే అంతమంది చేసినాయి. చూడండి, ఒకడిని ఉండేవాడిని లేపినారు, ఇంకొకటి వీడు కాబోతున్నాడు, వీడినే ఇంకా హిజ్బుల్లా చీఫ్గా ప్రకటిస్తారని చెప్పేసి తెలిసిందే. ఓడిని కూడా 20 గంటల లోపలనే ఓడిని కూడా ఎత్తిపాతి దొబ్బినారు. అది ఆ ఇజ్రాయెల్ అంటే పవర్ అంటే ఎట్టుంటుంది చూడండి, అట్టుంటుంది. హెజ్బుల్లా తీవ్రవాద సంస్థలో హసన్ నస్రల్లా తర్వాత ఆ స్థాయిలో పట్టు ఉండేది ఈ నబీల్ కౌకే. నిజానికి ఎప్పుడు కూడా గ్రౌండ్లో ఉండి పోరాడింది ఈ నబీల్ కౌకే. ఈ నబీల్ కౌకు మొన్నటి వరకు దక్షిణ లెబనాన్లో మిలిటరీ కమాండర్గా పనిచేసినాడు. అలాంటిది ఇక హెజ్బుల్లా చీఫ్గా బాధ్యతలను చేపట్టే లోపే ఈ నబీల్ కౌక్ను కూడా ఇజ్రాయెల్ బలగాలు నరకానికి అయితే పార్సల్ చేసేసినాయి. పాపం ఓడి గుడిగాల ఒక రోజన్నా అన్ని రోజులు కష్టపడిన దానికి ఓడికి మురిపం కూడా లేకుండా పైన ఎంత పని చేశారు ఇజ్రాయెల్ వాళ్ళు. ఓరిని నిన్న ఒక్క నబీల్ కౌక్ను హతమార్చడానికి ఇజ్రాయెల్ ఏకంగా 120 ప్రాంతాల మీద తీవ్ర స్థాయిలో దాడులు నిర్వహించింది. ఫైనల్గా ఈ నబీల్ కౌక్ అయితే కుక్క చావు చచ్చినాడు. దీంతో హెజ్బుల్లా సంస్థ కొత్త చీఫ్గా ఇప్పుడు హషీం సైఫుద్దీన్ను నియమించినారు. ఇక వీడు కూడా ఎప్పుడు పోతాడో, వీడు ఎప్పుడు నరకాన్ని పార్సల్ అవుతాడో అది కూడా మనం చూసాము. అది కూడా నేను మీకు న్యూస్ చెప్పాల్సి వచ్చేది. ఇది మాత్రం పక్కా, దాంట్లో అయితే డౌట్లే. అవునంటారా కాదంటారా? అది ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చితే దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, తప్పనిసరిగా 10 మందికి షేర్ చేయండి. అలాగే ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన న్యూస్ అఖండ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.